Isaiah chapter 55 verse 7. Isaiah chapter 55 verse 7. Let the wicked forsake his way, and the unrighteous man his thoughts. Let him return to the Lord, that he may have compassion on him, and to our God, for he will abundantly pardon. తెలుగులో చూద్దాము. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు ప్రియమైన వారలారా, అయితే భక్తిహీనులేమో వాళ్ళు హీనతకు సంబంధించిన మార్గం విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నారు. దుష్టులనేమో వాళ్ళ దుష్ట తలంపులు మానాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత యెహోవా వైపు తిరిగితే ఆయన జాలి పడతారు. ఈ రెండు పనులు చేసి దేవుని వైపు తిరిగితే ఆయన మన ఎట్లా జాలిపడి దేవుడుగా ఉన్నారు. వాక్యం చెప్తున్నా, నేనేంటి మీరేంటి, ఎవరివైనా సరే అలాంటి క్రియలు మానితేనే దేవుడు మన ఎట్లా జాలి చూపిస్తారు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని. క్షమించడం కాదంట, బహుగా క్షమిస్తారంటే సిద్ధ మనసు కలిగి ఉన్నారు. నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, ఎప్పుడు వాళ్ళ పాపపు క్రియలు మానేస్తారో అప్పుడు నేను వాళ్ళని నా హక్కుని చేర్చుకుంటాను, నా దగ్గరకు తీసుకుంటాను, క్షమిస్తాను, ప్రేమిస్తాను, సమస్తము సమకూరుస్తాను అని ఈ వాక్యం యొక్క మీనింగ్ అన్నమాట.